మామూలుగా కుర్చీ మీద నన్ను కూర్చోబెట్టి ఆయన కింద కూర్చున్నారు. ఓటు కూడా అడగలేదండి, ఓటు కూడా అడగలేదు. ఆ పాప మాట ఎందుకని అనుకోండి, ఓటు కూడా వెయ్యి మా పార్టీలో రాలేదు, అది కూడా అడగలేదండి. నీకు వచ్చాను అది ఆయన ఎక్కడ నుంచి పిఠాపురం నుంచి మాదాపురం నుంచి వచ్చినా ఎక్కడ ఆగలేదండి. అందులోకి నేను కత్తెట్టిన కొబ్బరికాయ కట్టుంటే నేను రాని గౌకు దిగేసి వచ్చి నీకేం కావాలన్నారు, ఏం కావాలంటే ఇలా ఉందండి బాబు, మాకు ఇల్లు లేదండి, మాకు ఇల్లు కట్టి పెట్టాలండి, ఏ పేపర్ వచ్చినా చేయలేదండి, మాకు మీరేం చేసి పెట్టండి. అందరూ నవ్వారండి. ఆయన వస్తారేంటి చేస్తాడండి, చేస్తాడేంటి ఏదో 60 సంవత్సరాలు 80 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారు, ఎవరు పట్టించుకోలేదు. అప్పట్లో పిల్లి అనంతలక్ష్మి గారు వచ్చి కరెంట్ వేయడం ఉండడం వల్ల అలా ఇలా కట్టుకుని ఏదో పాకాగుడిలా ఉన్నారండి. ఆయన వెళ్తుండగా ఆగి మా నాన్నగారు కొబ్బరిగా బండం కొట్టిస్తే తాగి, ఏమ్మా మీకు ఏంటి ప్రాబ్లం, ఏదైనా నేను చూసుకుంటాను, గెలిచిన తర్వాత అన్నది కాదు, ముందు ఏది వచ్చినా నేను చూసుకుంటానని మాట ఇచ్చారండి. ఇస్తే ఏం లేదండి ఇలా ఉన్నామని అంటే కొంచెం ఇల్లు కట్టియాలంటే, అయ్యో మీకేంటి మీ అన్ని అవనేయండి అన్ని చేస్తానని మాట నిలబెట్టుకున్నారండి. పిఠాపురం నియోజకవర్గం నాగులాపల్లి గ్రామంలో ఉన్నాము. ఇక్కడ దంపతులు ఉన్నారు కదా, వీళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి స్థలము, అలాగే ఇల్లు కట్టుకోవడానికి ఆ స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి కావాల్సిన ఆర్థిక సహాయం చేశారు. అమ్మాయి ఎలా ఫీల్ అవుతున్నారు? బాగా ఫీల్ అవుతున్నామండి. అన్ని సహకారం చేశారు కదండి, ఇంకా అందుకే ఏం చెప్పడం. మీది రెంట్ హౌస్ లో ఉంటున్నారా ఇప్పుడు? లేదండి బాబు, దీంట్లోనే ఉంటున్నాను బాబు. అప్పుడు కట్టుకున్నామండి, అప్పుడు కట్టుకున్నా ఏం లేదు బాబు. అప్పుడప్పుడే వచ్చి పవన్ కళ్యాణ్ అడిగామండి, బాబు సర్వ ఇలాగ ఉందండి బాబు అంటే, నేను నెగ్గని అని నేను నీకు చేసి పెడతాను అని అన్నీ అన్నారండి. నీకు కొబ్బరికాయలు ఇచ్చారండి, తాగారండి. తాగి మమ్మల్ని మా ఎంపీ గారు అయినా వచ్చారండి. ఆయన తోడు అన్నారండి, ఫోన్ నెంబరు ఆ ఇల్లు ఆ అడ్రస్ అని కనుక్కొని చూడు, ఇచ్చుకొని ఆధారు నుంచు, అది నీ దగ్గర నుంచు అని అన్నారండి. ఆయన్ని వచ్చి నేను ఉన్నాను కదా నీకు ఎంగపడకు అని అన్నారండి. పార్టీ కోసం దేనికోసం అడగలేదండి. అప్పుడు పార్టీ కోసం దేనికి అడగలేదు, ఓటు వేయమని కానీ ఏం అడగలేదండి. అడగకుండా ఇలాగ అన్నారండి. అప్పటి నుంచి ఇలాగ ఎవరో ఫోన్ చేస్తామన్నారండి, ఇలాగ మామూలుగా ఇల్లు కడతాం మీరు కంగారు పడకండి, నేను మామూలుగా నేను ఇంకా మీ మాట మర్చిపోలేదు, నేను ఎవరి మాట మర్చిపోను అని మామూలుగా టీవీలో చెప్పడం, చెల్ల ఇవ్వడం అలా చేశారండి. ఇవాళ ఆయన రావడం మనకి పూర్వజన్మ సుకృతం అండి. మమ్మల్ని ఎన్ని ఉన్నాం, ఎంతమంది వచ్చినా మమ్మల్ని ఎవరో పూసుకోలేదండి. మేము వచ్చి ఒక 80 సంవత్సరాలు అయింది. మేము 5 రంధములు అండి, 5 రంధములు ఇక్కడ ఉంటున్నామండి. అది మాకు ఏ ఆధారం లేకుండా అప్పుడు పిల్లి అంతలక్ష్మి గారు ఉండేటప్పుడే కరెంట్ వేయించారండి, తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఆ కరెంట్ కూడా. అప్పుడు ఈయన వచ్చి మళ్ళీ ఇది మాకు దారి చూపించారండి, ఇల్లు కట్టి నీ ఇల్లు కట్టిస్తానని చెప్పారండి ఆయన మైనవరిని. నేనే బాబు ఇల్లు కట్టిస్తాను, నేను మీరు ఏమేమి కావాలి ఇల్లు కట్టించి ఇస్తాను అన్నారండి. అదండి. ఆయన సాయం చేసిన వాళ్ళలో ఆయన అర్జీలు పెట్టుకున్న వాళ్ళకి మనం సాయం చేస్తాం చూసారు. ఆయన డైరెక్ట్ గా మీకు మాట ఇచ్చారంట కదా, నాకు ఇల్లు కట్టిస్తానని మాట ఇచ్చారండి. ఇల్లు కట్టిస్తాను నేను మాట్లాడారండి, కూర్చున్నారండి ఆయన. కొబ్బరి నీళ్ళు ఇచ్చిన తాగారండి, మాట్లాడారని నేను మామూలుగా కుర్చీ మీద నన్ను కూర్చోబెట్టి ఆయన కింద కూర్చున్నారు. అది ఎవరో రాలేదు బాబు. అప్పుడేంటి బాబు, ఓటు కూడా అడగలేదండి, ఓటు కూడా అడగలేదు. ఆ పాప మాట ఎందుకని అనుకోండి, ఓటు కూడా వెయ్యి మా పార్టీలో రాలేదు, అది కూడా అడగలేదండి. నీకు వచ్చాను అది ఆయన ఎక్కడ నుంచి పిఠాపురం నుంచి మాదాపురం నుంచి వచ్చినా ఎక్కడ ఆగలేదండి. అందులోకి నేను కత్తెట్టిన కొబ్బరికాయ కట్టుంటే నేను రాని గౌకు దిగేసి వచ్చి నీకేం కావాలన్నారు, ఏం కావాలంటే ఇలా ఉందండి బాబు, మాకు ఇల్లు లేదండి, మాకు ఇల్లు కట్టి పెట్టాలండి, ఏ పేపర్ వచ్చినా చేయలేదండి, మాకు మీరేం చేసి పెట్టండి. అందరూ నవ్వారండి. ఆయన వస్తారేంటి చేస్తాడండి, చేస్తాడేంటి ఏదో అడ్వర్టైజింగ్ చేస్తారు అలాగా అని అన్నారు. అంత గురించి దాన్ని మర్చిపోకుండా మళ్ళీ జ్ఞాపకంగా వచ్చి చేయడం గొప్ప. అంటే మీకు కేవలం ఒక స్థలం ఇచ్చేయడం కాకుండా స్థలంలో ఇల్లు కట్టి నాకని నాదే ఏమి కడతానన్నారండి. ఇల్లు కూడా మాది కదా బాబు అంటే, నేను కట్టిస్తాను, ఎందుకమ్మా మీకు ఎక్కడ కట్టాలో అక్కడ కట్టిస్తాను, అక్కడ కావాలి ఇక్కడ అంటే ఎక్కడ కట్టిస్తా అక్కడ కట్టిస్తా అన్నారు. మా దగ్గర ఏ సహకారం లేదండి, తిట్టడానికి గడుపులేదు, అలా నేను కడతాను మీకు ఎందుకు అలా ఉండండి అమ్మ చాలా అన్నారు. దసరా పండుగ ఇచ్చారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? బాగా ఫీల్ అవుతున్నామండి, అలా టైం దొరకరు అనుకుంటున్నామండి. చాలా బాగా పంపించడంలో చాలా సంతోషంగా మాటలో లేదు, ఎవరు నమ్మట్లేదు. ఇలా చూడడం వల్ల అయ్యో మీకు నిజంగా ఇల్లు కడుతుంది, మాకు ఫోన్ చేసి అడుగుతున్నారు, నిజంగా ఇల్లు కట్టిస్తున్నారా, నిజంగా ఇల్లు కట్టిస్తున్నారంటే నిజంగానే మాకు అందరు ఫోన్లు చేస్తున్నారు. విఆర్ఓ గారు, ఎంఆర్ఓ గారు, కలెక్టర్ గారు అందరూ ఫోన్ చేశారు, మాట్లాడారు, చెప్పామని చెప్తున్నామండి. అయినా కట్టిస్తున్నారు అని చెప్తున్నాం, చూపిస్తున్నాం కదండి, ఇప్పటికి చూస్తున్నాం. చాలా మంది కూడా అన్నారు బాబు, చెప్తారు వచ్చిన వాళ్ళు కూడా ఎంతమంది చెప్తారు అన్నారు. అలా కదండి, ఆయన మాట మాట్లాడితే మాట
అలా తేడా మీ ఉండదు. నియోజకవర్గం ప్రజల్ని చూసి మిగతా నియోజకవర్గం వాళ్ళు అసూయపడుతున్నారు. చాలా అండి ఎంత ఎక్కువ చేపడతారండి అదే. ఎలా ఉంది అంటే ఇప్పుడు ఎమ్మెల్యే అంటే ఇలా ఉండాలి అని చెప్పి ఈయన చాలా సంతోషం. ఎమ్మెల్యే కాదండి ఆయన, ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్యే కాదు. మాకు ఇంటి నిరోజాలు ఉండగా ఇక్కడ ఏరియాలో రావడం కూడా మా అదృష్టం కదా. వచ్చినా ఇన్ని చేసినా మేము ఇక్కడే మా నాన్నగారు ఒక 60 సంవత్సరాలు 80 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారు. ఎవ్వరూ పట్టించుకోలేదు. అప్పట్లో పిల్లి అనంతలక్ష్మి గారు వచ్చి కరెంట్ వేయడం ఉండడం వల్ల అలా ఇలా కట్టుకుని ఏదో పాకగుడిలో ఉన్నారండి. ఆయన వెళ్తుండగా ఆగి మా నాన్నగారు కొబ్బరిగా బండం కొట్టిస్తే తాగి, ఏమ్మా మీకు ఏంటి ప్రాబ్లం, ఏదైనా నేను చూసుకుంటాను, గెలిచిన తర్వాత అన్నది కాదు, ముందు ఏదొచ్చినా నేను చూసుకుంటానని మాట ఇచ్చారండి. ఇస్తే ఏం లేదండి ఇలా ఉన్నామని అంటే కొంచెం ఇల్లు కట్టియాలంటే, అయ్యో మీకేంటి మీ అన్ని అవనేయండి అన్ని చేస్తానని మాట నిలబెట్టుకున్నారండి. నాకు ఆ విషయంలో మాకు చాలా థ్యాంక్స్ అండ్ కృతజ్ఞత చెప్పుకుంటున్నామండి పవన్ కళ్యాణ్ గారు. సంతోషం మేము బతుకున్నాలో ఆయనకి రుణం ఉంది. చాలా ఆనందపడుతున్నారు. ఇక్కడ దసరా నేను నాగులపల్లి జనసేన నాయకులనండి. 2014 నుంచి ఉన్నానండి. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ కొబ్బరికాయ వ్యాపారం చేసుకుంటారండి. ఈ కొబ్బరికాయ వ్యాపారం మీద ఈయన ఎంతో పాపం ఫ్యామిలీని పోషించుకుని అలాగే ఉంటే, పవన్ కళ్యాణ్ గారు ఏ నాయకులైనా సరే దగ్గరికి వచ్చి ఇంత అలాగా, బాబు నువ్వు ఉన్నాను, నీకు ఏం కావాలని అడిగితే ఇలాగే హౌస్ కావాలండి, మాకు ఎప్పటి నుంచో ఉన్నాం ఇక్కడ, మాకు హౌస్ లేదండి అని అంటే పవన్ కళ్యాణ్ గారు వెంటనే నీకు ఉన్నాను, నీకేం పర్వాలేదు అని ఓటు కూడా అడగలేదండి. నాకు జనసేన పార్టీకి ఓటు వేయమ్మా అని కూడా అడగలేదండి. అడగకుండా సరే అండి ఆయనకి ఇవాళ ఈ రోజు ఈయనకి ఈ ప్రోగ్రాం చేస్తున్నారంటే మా ఊరు నాగులపల్లి ఎప్పుడు ఆయనకి రుణపడి నాగులపల్లి రుణపడి ఉంటామని నేను అనుకుంటున్నాను, కోరుకుంటున్నాను. కొట్టు కూడా కట్టలేదమ్మా అప్పుడు. అయ్యో కొట్టు కట్టానండి, కుట్టు కట్టలేదండి. కుట్టు కట్టి పెట్టినా కూడా సోమత లేదు. నాకు కాకపోతే ఇలా 10 చీలు ఇచ్చుకుని మామూలుగా ఆయన ఆ కుట్టు కడితే పవన్ కళ్యాణ్ వచ్చి కట్టి కొట్టు కట్టించే అని అంటున్నారండి. ఇప్పుడు ఇంకా ఆయనే కట్టించారు. నేను చెప్పుకుంటానండి, ఆయన ఫోటో పెట్టుకునండి కొట్టండి. ఆ కొట్టు కట్టలేదండి, గోళ మీద కట్టేసి పెట్టించానండి. వీళ్ళైతే ఆ కొట్టు కట్టిన తర్వాత ఈయన వచ్చిన తర్వాత కొట్టు కట్టామండి. ప్రతి వాళ్ళు కూడా అంటే ఎవరు చెప్తారు ఆయన కట్టించారని, మా అన్నయ్య గారు కట్టించారు అంటున్నానండి. అంతే అండి, ఆయనే చెప్తారండి. నా దగ్గర ఏమీ ఒప్పుకోలేదండి బాబు, ఎందుకంటే నేను బాగా ఉన్నానండి. మొన్న సగం మీటింగ్కి వెళ్ళి ఏమన్నా ఏ లోన్ ఇప్పించండి బాబు, కొట్టు కట్టుకున్నానండి, నాకు ఒప్పుకు ఏం లేదండి అని అడుగుదాం అనుకుంటున్నానండి. మాకు మామూలుగా అవకాశం మనకి ఎత్తలేదు, చేతలు అవ్వలేదండి. అదండి అలాగా. అదే ఒక దేవుడిని ఒక కోరిక అడిగాం, ఇంకా అది నెరవేరుస్తున్నారు. అన్ని అడిగితే బాగోదని మేమేం అడగట్లేదండి. సో దసరా కానుకగా ఇక్కడ వీళ్ళకి ఇలాంటి కానుక ఇచ్చినందుకు ఇక్కడ వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు. ముందుగా ఈరోజు పిఠాపురం నియోజకవర్గం అదే నాగులాపల్లి ఉప్పరగూడెం ఇక్కడ తాతబ్బాయి గారికి మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, అలాగే పిఠాపురం శాసనసభ్యులు వారికి ముందుగా మేమందరూ కలిసి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మాకు పేదలకు ఒక వరంలా ఈరోజు మన పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం శాసనసభ్యులుగా అవడం వల్ల ఈ పిఠాపురంలో ప్రతి పేదవారికి వారి కష్టాలను ముందుగా ఆయన తెలుసుకుని వారికి అండగా ఉంటూ, ఎవరైతే మరి ఆర్థికంగా కానీ అలాగే చదువుల పరంగా కానీ అలాగే తల్లిదండ్రులు లేని పిల్లలకు కానీ అలాగే ఇల్లు లేని వారు కానీ ఆయన తెలుసుకుని ఏంటంటే సర్ప్రైజ్గా ఆయన ఈ పేదలు ఎవరైతే నియోజకవర్గంలో ఉన్నారో వారందరికీ కూడా ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు విజయదశమి సందర్భంగా వారికి ఒక కానుకగా పేద ప్రజలకు కానుకలు ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో అందజేసి ఉన్నారు. అలాగే ఇందులో భాగంగా ఈరోజు నాగులాపల్లి గ్రామంలో మన తాతబ్బాయి గారికి మరి ఇంటి పట్ట అందజేయడం జరిగింది. వారి తరపున మరి మా పిఠాపురం నియోజకవర్గం ప్రజలందరూ, కార్యకర్తలు, నాయకులందరి తరపున పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక మరి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, మరి ఈ ఇచ్చిన తాతబ్బాయి గారిని మరి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో చెప్పవలసిందిగా కోరుకుంటున్నాను.